స్తుతి బలులు స్తోత్ర బలులు ఎలా చెప్పాలి? 3 భాగాలుగా దేవుడు నేర్పాడు. మొదటి భాగం, ఆయన నామమును ఒప్పుకొనుచు స్తుతులు చెల్లించాలి. ప్రభువా, నువ్వు సర్వశక్తిమంతుడవు, నువ్వు ఆది సంభూతుడవు, నువ్వు యుద్ధశూరుడైన యెహోవా, నువ్వు సైన్యములకు అధిపతికి యెహోవా, నువ్వు ఆది అల్ఫా, మొదటి వాడవు కడపటి వాడవు, అల్ఫా ఓమేగా. ప్రియులారా, ఇలా ఆయన నామాలేంటో లేఖనాల్లో మనం ఎరుగుదుము. వాటిని ఒప్పుకొనుచు ఆయన గణపరచాలి. ముఖ్యంగా నువ్వు ఎబెనేజరు, నువ్వు ఎల్షద్దాయ్, నువ్వు షమ్మా, నువ్వు షాలోం, నువ్వు రాఫా అంటూ ప్రియులారా హీబ్రూ పదాలను కూడా వల్లిస్తూ ఉంటే మరెక్కువ బలముగా ఉంటుంది అని గత వారం దేవుడు నేర్పా. రెండవదిగా, బలులు అర్పించాలి బలిపీఠం మీద. ఏ బలులు? 1వ స్తుతి, 100వ స్తుతి, 50వ స్తుతి కాదు. రెండవ కేటగిరీ స్తుతి బలులలో మనకు ఆయన చేసిన మేలులు ఎన్నో ఉన్నాయి. వాటిని తలపోసుకుంటూ మనము స్తుతించాలి. ఒకప్పుడు తినటానికి పచ్చడి మెతుకులు కూడా దొరకని స్థితి అయ్యా, కానీ ఈ రోజున 4 మెతుకులు నా నోట్లోకి దిగుతున్నాయి అనంటే నీ కృపే ప్రభువా. ఒకప్పుడు సరైన వస్త్రాలు లేని స్థితి అయ్యా, కానీ ఈ రోజున ఒంటి నిండా ఇలా చక్కని వస్త్రాలు ఉన్నాయంటే నీ కృపే ప్రభువా. ఇలా ఏదో ఒక మేలు, ఒకటనా ఎన్నో మేలులు, వాటిని వివరించి చెప్పుదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి అని కీర్తనకారుడన్నా. వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని స్తుతించాలి, బలిపీఠం మీద స్తుతి బలులు అర్పించాలి అని దేవుడు నేర్పా. 3వ కేటగిరీ, ఈ స్తుతి బలులలో 3వ కేటగిరీ, ఆయన ఎన్నో వాగ్దానాలు చేశాడు. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. నా దాసురాలా, నేను ఈ కార్యం చేస్తాను నీ పట్ల, నా కుమారుడా నేను నీ స్థితి ఇలా ఉంచుతా. మనందరికీ ఏదో ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాలను బట్టి వాటిని ఎత్తిపట్టి దేవునికి మనసారా స్తోత్రాలు చెల్లించాలి. ఇది బలిపీఠపు అనుభవము అని గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించాడు. ఇట్టి అనుభవంలో కడ వరకు మనము సాగిపోయే కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక.